వాటిలో ఎవరు దేన్ని సమర్థంగా చేయగలుగుతారు, అదేవిధంగా వారి సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా శాఖలు ఇవ్వడం జరుగుతుంది తప్ప దాంట్లో మీరు ఎనిమల్ హస్బెండరీ అంటే హోమ్ మినిస్టర్ కంటే ఇంకా పొటెన్షియల్ శాఖ. హోమ్ మినిస్టర్ కేవలం పేరుకే అది బలంగా పేరుగా వినబడుతుంది కానీ హోం శాఖలో ఏముంటదండి? ఎనిమల్ హస్బెండరీ హోమ్ కంటే పవర్ఫుల్ అంటారు. మరి అట్లా అయితే ఎనిమల్ హస్బెండరీ మరి హోమ్ మినిస్ట్రీ గురించి ఎందుకు పోటీ పడ్డారు మొన్నటి వరకు కాంగ్రెస్ లో? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు, బట్టికి ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారని ఎందుకు స్పెక్యులేషన్ జరిగింది? యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఇస్తారని ఎందుకు స్పెక్యులేషన్ జరగలేదు? ఇప్పుడు బయట చర్చలకు వాస్తవాలకు కొంత వ్యత్యాసం ఉంటే తప్పకుండా. ఇప్పుడు మన శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళ సామాజిక వర్గానికి అట్టడుగు వర్గాలని న్యాయం చేయాలంటే మరి అతను సపోజ్ సాంఘిక సంక్షేమం తీసుకున్నా అనుకుందాం, లేదంటే హోమ్ తీసుకున్నా అనుకుందాం, వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? కాబట్టి ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ పర్ఫెక్షన్ కానీ అదేవిధంగా వారి సామాజిక వర్గాలకు వారు న్యాయం చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా అధిష్టానం. అంతెందుకండి, గత 10 సంవత్సరాల్లో ఒకే కుటుంబం 4 శాఖలు నిర్వహించింది. వాళ్ళ దాంట్లో రెడ్డిస్ 6, 4 వెల్మాస్ అంటే 50 మోర్ దెన్ 60% శాఖలు వారు ఒక రెండు సామాజిక వర్గాలే. ఈ రోజు 35% దళితులకు ఇచ్చినాం, 30% బీసీలకు ఇచ్చిర్రు, దాదాపు 20% సీతక్కతో కలిపితే నాకు డిప్యూటీ స్పీకర్ తో కలిపితే గిరిజనుల్లో కూడా కొంత న్యాయం జరిగింది. సరే, వాస్తవంగా మా లంబాడ సామాజిక వర్గం రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మరి జిల్లాలను కూడా పరిగణన తీసుకొని మరి నాకు మొదటిసారి గెలిచింది అనే ఉద్దేశంతో తర్వాత భవిష్యత్తు ఉంటది, ఇంకా ముందు మంచి కాలం ఉంది కాబట్టి ఈసారి డిప్యూటీ స్పీకర్ తోని కొంత ఎక్స్పీరియన్స్ కోసం కావచ్చు, అదేవిధంగా కొంత మరి జిల్లాల సమీకరణలు కావచ్చు, ఏదైనా కేబినెట్ ర్యాంక్ ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజా సంక్షేమం కోసం తప్ప కులాలను లేకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మన గత ప్రభుత్వం దళితులు మొత్తం మొదటి కేబినెట్ లో కడియం శ్రీహరికి ఇచ్చారు, రాజయ్య గారిని పీకేసినాక తర్వాత రెండో గవర్నమెంట్ లో కొప్పుల ఈశ్వర్ గారికి ఇచ్చారు. మేము 5గురికి ఇచ్చినామంటే ఒకసారి ఆలోచించండి, ఎంత సామాజిక న్యాయం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి 2 గిరిజనులు గతంలో వాళ్ళు ఒక గిరిజనులకి ఇచ్చారు, సత్యవతి రాథోడ్ గారికి, అంతకుముందు చంద్రబాబు గారికి ఇచ్చారు. ఈ రోజు సీనియర్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ప్రజల్లో కష్టపడుతుందని సీతక్క గారికి ఇచ్చారు. అదేవిధంగా మా సామాజిక వర్గాన్ని కూడా గుర్తింపు ఇచ్చారు. గుర్తింపు ఇవ్వలేదు అనేది అది సరే, మంత్రి పదవి వస్తేనే గుర్తింపు ఇచ్చినట్టు అని ప్రజలు భావిస్తే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమీకరణలు, జిల్లా సమీకరణలు, అదేవిధంగా సామాజిక సమీకరణ అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 60% బడుగు బలైన వర్గాలకు, దళిత గిరిజనులకు అకామిడేట్ చేసింది. కానీ గత ప్రభుత్వం బీసీలో సరే, నేను ఎస్సీ ఎస్టీ సంబంధించి ఒప్పుకుంటా, బీసీలో 20% ఉన్నారు. 15 మందిలో 3 మాత్రమే, ప్లస్ శాఖలు కూడా బర్రెలు, గొర్రెలు, చేపలు, ఇప్పుడు అడవులు, ఈ శాఖలు. హోమ్ ఎందుకు ఇవ్వరు, ఇరిగేషన్ ఎందుకు ఇవ్వరు, ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరు, తప్పకుండా రెవెన్యూ ఎందుకు ఇవ్వరు? తప్పకుండా భవిష్యత్తులో సమీకరణలు మారుతాయి, అదేవిధంగా శాఖలు కూడా మారుతాయి. కానీ ఇప్పుడు ఆర్ఎండ్బి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఒకసారి దాసు శ్రవణ్ గారు ఏదో చెప్పారు. ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్క నిమిషం. సీనియర్లకు ఇచ్చిన శాఖలు కాకుండా మిగిలిన శాఖల్ని పంచాల్సి వచ్చింది. ఏదో ఉన్న అంటే ఒకరిని తీసేసి ఉత్తమ్ గారికి ఇరిగేషన్ ఉంది, సివిల్ సప్లై ఉంది, వారు కొంత దానిలో అనుభవం ఉంది, కొంత 1 year నుంచి వారు దానిలో కొంత. ముఖ్యమంత్రి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ ఉంది, మున్సిపల్, అది ఇవ్వచ్చు కదా బీసీలకి. హోమ్ ఉంది, ఇవ్వచ్చు కదా. ఎడ్యుకేషన్ ఉంది, ఇవ్వచ్చు కదా. తప్పకుండా. ఇంకా సీనియర్ల శాఖలు మార్చారు, సరే, ఇరిగేషన్ మార్చరు, రెవెన్యూ మార్చరు, అది మార్చరు. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, కేటీఆర్ పోర్ట్ఫోలియో, అది ఇవ్వచ్చు కదా. భరత్ గారు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గాని ప్రతిపక్షాలు గాని కోడిగుడ్డు మీద ఈక్టల్ లెక్క పెడతారు, అది కాదు. సామాజిక న్యాయం ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో 65% బడుగు బలైన వర్గాలకు ఇచ్చినాం. శాఖల గురించి చర్చ పెట్టదు. ఇక రెండవది, గెలిచిందే 6, 7గురులో 3 వచ్చిందంటే 50% బీసీలకు ఇచ్చినట్ట కాదా? అంటే 7 గెలిస్తే 7 అయితే ఇవ్వలేదు కదా. కాబట్టి దయచేసి నేను 35 మంది గెలిచిర్రు, 35 మంది గెలిచినప్పుడు. కానంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, దీని కౌంటర్.
ఇప్పుడు ఓసీలకు మీరు ఎన్ని టికెట్లు ఇచ్చారు, బీసీలకు టికెట్లు ఇచ్చినవి 19. ఆ 19లో 4 ఓల్డ్ సిటీ. ఆ ఎంఐఎం మీద ఎవరు గెలవరు. 15లో వాళ్ళు 7-8 మంది గెలిచారు. 8 మంది, ఎందుకంటే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీ నట. ఇప్పుడు నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కూడా బీసీ. పేరుకు రెడ్డి సంజీవ్ రెడ్డి ఉన్నా, ఆయన 2020లో బీసీ రెడ్డి లింగాయత్. సో 15-16 టికెట్లు అన్నట్టే. ఓల్డ్ సిటీ దేవునికి ఇచ్చినట్టే లెక్క, దేవునికంటే ఎంఐఎంకి ఇచ్చినట్టు లెక్క టికెట్లు. అవి చాంద్రాయణ గుట్ట, కార్వాను, అక్కడ ఎవరు గెలిచేది లేదు, ఏం లేదు. ఎంఐఎం తప్ప ఇంకెవరు గెలవరు. కాంగ్రెస్ పెట్టినా బీజేపీ పెట్టినా. చెప్పండి. మా రామచంద్ర నాయక్ గారు మరి ఎప్పుడు మీ ప్రమాణ స్వీకారం ఎప్పుడండి? ప్రమాణ స్వీకారం ఉండదు. హౌస్ ఎప్పుడు ఉన్నప్పుడు జూలైలో ఉంటుందా? మీరు తొందరగా కుర్చీలో కూర్చోవాలని కోరుతున్నా. కుర్చీలో కూర్చునే లోపు మీరు దయచేసి మీరు ఈ రకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కు దయచేసి ఫెసిలిటేట్ చేయకండి. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్రాస్ ఇంజస్. ఎందుకంటే మీరు కూర్చునే కుర్చీ ధర్మరాజు కుర్చీ, అది ఆడ కూర్చునేటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఇయాటి నుంచే ధర్మరాజు లెక్క ఉండాలి. మీరు ఆ కుర్చీలో కూర్చుంటూనే కాదు, కూర్చోక ముందు కూడా. ఎందుకంటే రాజ్యాంగ ప్రతినిధి మీరు. ఇవాళ ఉదయపూర్ డిక్లరేషన్ మీకు తెలుసు, నాకు తెలుసు. దాని తర్వాత బీసీ డిక్లరేషన్ కామారెడ్డి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ ఓడలున్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ మేము 7 గెలిస్తే మేము 7 మినిస్టర్లు ఇవ్వాలన్నా అని చెప్పానంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సార్. మై అపీల్ టు యూ ఆర్ మై వెరీ వెరీ డార్లింగ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. నేను బాగా గౌరవించే మిత్రులు. మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఆ రకంగా దయచేసి మాట్లాడవద్దు. మీరు ఎన్ని సీట్లు ఇచ్చినారు, ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని గెలిచినారు, ఏ రకంగా బీసీల పట్ల ఒక వివక్షపూరిత ధోరణితో కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కిండ్రు, ఇవన్నీ మీకు తెలుసు. మేధావులు కాబట్టి, మీరు మానవత్వం ఉన్న డాక్టర్లు కాబట్టి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా మంచి శాఖలు అడగొద్దు అని అంటే అది కూడా అన్యాయం అండి. ఇవాళ విద్య, వైద్యం, తర్వాత లా అండ్ ఆర్డర్, దీస్ ఆర్ ద ప్రైమరీ. తర్వాత ఈ పరిశ్రమ, ఇవన్నీ ప్రిడామినెంట్ సెక్టర్స్. ఇవి సమాజంలో దశాదిశా నిర్దేశం చేసేటువంటి సెక్టర్లు ఇవి. ఈ సెక్టర్లో మాత్రం బీసీలు ఉండొద్దు, లేకపోతే ఇంకా అణగదొక్కబడ్డ వర్గాలు ఉండొద్దు అని చెప్పని మాట్లాడితే మాత్రం న్యాయం కాదు, ధర్మం కాదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో రీషఫ్లింగ్ ఆఫ్ క్యాబినెట్ జరగలేదా? మందరసాలు జరిగినాయి. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ బహుశా తెలంగాణలో కానీ ఆంధ్రలో, తెలంగాణ అంటే కేసీఆర్ గారి దగ్గర ఉండే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా చరిత్ర లేదు. హోమ్ ఆయన దగ్గరే ఉంటుంది. ఈ డస్ నాట్, ఐ డోంట్ నో వెదర్ ఈ రివ్యూస్ ఇట్. ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉంటుంది, ఐ డోంట్ నో వెదర్ ఈ రివ్యూస్ ఇట్. మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంటుంది, వీ డోంట్ నో. మరి పంచండి, ఆయన దగ్గర జిఏడి పెట్టుకొని మిగతా అన్ని పెట్టుకొని ఓవరాల్ గా కోఆర్డినేట్ చేస్తే అర్థం ఉంటుంది. అడ్లూరు లక్ష్మణ్ కుమారో, వాకిటి శ్రీయరో మీరు అన్నట్టుగా బీసీ సంక్షేమంతో పాటు హోమ్ ఇస్తే ఎవరు కొట్టి వద్దన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీ ఆయనకు కూడా ఉంది, ఆయన కూడా చేస్తాడు, ఎందుకు ఇవ్వద్దు మరి? కాబట్టి దయచేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 7 గెలిచిండ్రు కాబట్టి ఇది ఒక్క మాట అన్న, 7 గెలిచిండ్రు కాబట్టి మేము ఇందిస్తామనంటే ఇది బీసీలను అవమానించినట్టు. మీరు 42% సామాజిక న్యాయము, కులగణన, బీసీ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ ఇన్ని మాట్లాడిన తర్వాత ఓట్లేసిన బీసీలకు మీరు 7 గెలిచిండ్రు కాబట్టి మీకు ఇంతే ఇస్తామని చెప్పని మాట్లాడితే అది ఎందుకో మంచిగా అనిపించట్లేదు. మరీ మీ నోట్ల మీరు, ఎందుకంటే మా ధర్మరాజు గారు మీరు భరత్ గారు చెప్పండి. ఇంకా 3 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఒక మైనారిటీకి, ఒక బీసీకి తప్పకుండా అయితే అవకాశం. వై షుడ్ దే వెయిట్? చెప్పానా డాక్టర్ అన్న, ఒక మాట చెప్పానా అన్న? ఎందుకే మైనారిటీని ఏం పాపం చేసిందే? 18 నెలలు అయిందన్నా అధికారంకి వచ్చి, వాళ్ళ ఓట్లతో అధికారంకి వచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. ఏ కారణం చేత మంత్రి పదవి ఇయ్యరన్నా? ఆర్ దే బెగ్గర్స్ దట్ యు హావ్ టు మేక్ దెం వెయిట్? మీరు చెప్పండి, ఆర్ దే బెగ్గర్స్ దట్ దే హావ్ టు వెయిట్? మీరు అన్ని సూత్రాలు చెప్పొచ్చింది కదా. ఉదయపూర్ డిక్లరేషన్ సూత్రమేనా, మైనార్టీ డిక్లరేషన్ సూత్రమేనా, బీసీ డిక్లరేషన్ సూత్రమేనా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సూత్రమేనా? ఇన్ని సూత్రాలు చెప్పినాక పాపం వాళ్ళని ఎందుకు ఎదురు చూపాలంటున్నారు? ఎందుకు ఎదురు చూడాలి వాళ్ళు? ఇప్పుడు భరత్ గారు, శ్రవణన్న మేధావి, మంచి వాగ్దాటి. ఇప్పుడు వారు నేను మైనారిటీకి ఇస్తున్నామని చెప్తున్నా. ఎప్పుడు ఇస్తారే? 24 నెలలకు ఇస్తారే? మీరేమో మీరు అసలు అధికారంలో రాకముందే మంత్రి పదవులు పంచుకుంటారు. వాళ్ళేమో 18 నెలల దాకా ఎందుకు కాగాలి? వాళ్ళ ఓట్లతో మీద అధికారంకి వచ్చిండు. ద 2% ఆఫ్ డిఫరెన్స్ దట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, అది మైనారిటీ తోటే. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎందుకు ఇయ్యారన్నా మీరు? ఏం పాపం చేసి షబీరల్ని పెట్టరు? ఈ పాపం ఏమైంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కూడా మీరు దగ్గర నుండి చూసి, గత ముచ్చట్లు 18 నెలల తర్వాత మాట్లాడరు. 2 సామాజిక వర్గాలే
65% పంచుకున్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడేది ఎట్లా? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని నినాదాలు ఇచ్చింది ఎవరే? మార్పు జరిగింది కాదే, మార్పు రావాలా కాంగ్రెస్ రావాలా అంటే ఏమనంటే మైనార్టీలను 18 నెలల దాకా అధికారం ఇవ్వకపోవడానే, డెఫినెట్లీ బీసీలకు అదే గొర్రెలు బర్రెలు చేపలు చేయడమేనానే. తెలంగాణ రాష్ట్రం దోపిడిచి వాళ్ళ చేతుల నుంచి బయటకు తెచ్చినాం. అదే విధంగా ఉన్న ప్రజాధనాన్ని పేదలకు పంచుతున్నాం. మేమే కేవలం కుటుంబ పాలన లాగా, కుటుంబ దోపిడీ లాగా చేయట్లేదు. సామాజిక న్యాయం చేస్తా ఉన్నాం. అదే విధంగా మిత్రులకు అర్థం చేసుకోవాలి. గత వాస్తవాలు మాట్లాడితే వారికి కొంచెం కోపం వస్తుంది. మాకంటే సీనియర్ కాబట్టి దయచేసి సమయం పాటించాలి. ఏదేమైనా భరత్ గారు మొదటిసారి వాకాటి శ్రీయర్ గారు గెలిచింది మొదటిసారి, నేను గెలిచింది మొదటిసారి, మా అడ్డూరు లక్ష్మణ్ గారు గెలిచింది మొదటిసారి. మా మొదటిసారి గెలిచిన అభ్యర్థులను కూడా గుర్తించి ఈ రోజు మరి పోర్ట్ఫోలియోలు క్యాబినెట్ లో తీసుకురంటే అది ఎంతవరకు అంటే న్యాయం చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి శ్రవణ గొంతు జీవితంలో మంత్రిగానైనా ఏకాఏకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనేమో తప్పులేదు, మొట్టమొదటిసారి మంత్రిగానైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితే తప్పులేదు. ఏ అనుభవం అనేటువంటి పారామీటర్ అవసరం లేదు. కానీ మీరు బీసీలకు వస్తేప్పటికీ అనుభవం కావాలని మాట్లాడితే అన్యాయం. దయచేసి బీసీఎస్సీ ఎస్టీలకు ఆ రకమైనటువంటి ఒక పారామీటర్ ఏదో మెజర్మెంట్, మెరిట్ మెజర్మెంట్ అయితే పెడుతున్నారో అది సబబు కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి జీవితంలో మంత్రిగానైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ శాసనసభ్యుడు మొట్టమొదటిసారి అయితే మంత్రి కావద్దంటే ఎట్లా? భరత్ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి చట్టసభలో పనిచేసిరు, జడ్పీలో చేసిరు, ఎమ్మెల్సీలో